إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع آخر والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం పైన వారి సహచరుల పైన వారి కుటుంబీకుల పైన కురియుగాక ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథం విశ్వాసం యొక్క పరివర్తన, వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క గుణాలు లక్షణాలు ఏంటనేది ఈ ఆయత్లో తెలియపరిచారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆలి ఇమ్రాన్ సూరా సంఖ్య 3 ఆయత్ సంఖ్య 134 ప్రస్తావిస్తున్నాడు. వల్ కాజిమీన అల్ గైజ్. విశ్వాసం యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే కోపాన్ని దిగుమింగుతారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు వల్ ఆఫీన అనిన్ నాస్. ప్రజలుతో వ్యవహరణ చేస్తున్నప్పుడు వారు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా అపరాధం చేస్తే క్షమించేస్తూ ఉంటారు, క్షమించేసే భావన. మూడవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. వారు మంచి పరివర్తనతో సత్ప్రవర్తనతో మెలుగుతారు, ఉత్తమంగా వ్యవహరిస్తారు. ఇలాంటి వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతారు. ఇలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో తెలియపరిచారు. సోదర భాషలారా, ఈ ఆయత వెలుగులో మనం చూసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల యొక్క జీవితంలో విశ్వాసులలో 3 గొప్ప లక్షణాలు కలిగి ఉండాలని ప్రస్తావించారు. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే వల్ కాజిమీన అల్ గైజ్. అంటే కోపం వస్తున్నప్పుడు దాన్ని అదుపులో పెట్టుకుంటారు, కోపాన్ని అదుపులో పెట్టుకుంటారు. ఆ కోపం వల్ల ఇతరులకి హానికరం చేయడం, అతని కోపం వల్ల నలుగురికి బాధ ఉండదు, కష్టాలు ఉండవు, కష్టాలు రాకుండా చూసుకుంటారు. అంటే కోపం రావడం సహజం, ఒక మనిషి యొక్క క్యారెక్టర్. మనిషికి కోపం రాదనంటే లేదు, యాంగ్రీనెస్ వస్తుంది. కానీ కోపం వస్తున్నప్పుడు ఒక విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే అతను పాపాన్ని దిగిమింగుతూ ఉంటాడు.
ఆ కోపం వల్ల నలుగురికి హానికారం కలగదు, నష్టం ఎవరికి కలగదు, నష్టం కలగజేయడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో తెలియపరిచారు. చూడండి, కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే సందర్భాన్ని బట్టి కోపాన్ని దిగి మింగుతాం, కానీ ఆ కోపాన్ని, ఆ కక్షను మనసులోనే పెట్టుకుంటాం. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ తీర్చుకుంటాం. అవునా కాదు? ఇలా కూడా జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే, కోపం వచ్చిన తర్వాత మొత్తానికి మర్చిపోవాలి ఆ విషయాన్ని, ఆ సంఘటనను మర్చిపోవాలి. ఈ రోజు సైలెంట్ అయిపోయావు, రేపు పొద్దున నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు ఇంకా కోపం వచ్చినప్పుడు, లేకపోతే అవకాశం వచ్చినప్పుడు, దొరికినప్పుడు నువ్వు మళ్ళీ హానికారం చేయకూడదు, మళ్ళీ నష్టం కలిగించకూడదు. ఈ రోజు మొత్తం మర్చిపోవాలి. మొత్తానికి ఆ విషయం మళ్ళీ, ఆ సంఘటన నీ జీవితంలో మళ్ళీ ఇప్పుడు కూడా రాకూడదు. మనకు ఒకసారి సందర్భాన్ని బట్టి ఏంటంటే, అదే పక్కన వ్యక్తి బలవంతంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సైలెంట్ అయిపోతాం, కానీ అదే బలము మనకు వచ్చినప్పుడు, మన దగ్గర ఆ పవర్ వచ్చినప్పుడు అది చూపిస్తాం, ఆ కోపాన్ని తీర్చుకుంటాం. అవునా జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే, ఒక వ్యక్తితో సంభాషణ జరిగింది, లేకపోతే ఏదో గొడవ జరిగింది, నీకు దుఃఖపరిచాడు, నీకు బాధ కలిగింది, కాకపోతే నువ్వు ఏంటి క్షమించేయాలి, కోపాన్ని దిగిమింగాలి. కోపాన్ని దిగిమింగిన తర్వాత ఈ సంఘటన, ఈ విషయాన్ని ఇక్కడనే ముగించేయాలి. మళ్ళీ నీ జీవితంలో ఇంకోసారి రాకూడదు గుర్తుకి. ఇవాళ అవకాశం లేదని కోపాన్ని దిగిమింగి, అవకాశం కలిగినప్పుడు మళ్ళీ హాని కల్పించడం అనేది కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ ద్వారా తెలియపరిచారు. అయితే కోపం ఎందుకు వస్తుంది? కోపం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయని మనం చూడండి. మన మానవుడి యొక్క జీవితంలో మనం కేవలం ఎవరు వాళ్ళ యొక్క లైఫ్ యొక్క పరిశీలన చేసుకుంటే, కోపం ఎందుకు వస్తుంది, దానివల్ల యొక్క నష్టాలు మనకి ఏం కలుగుతుంది మీరు చూసుకోండి. డివోర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఏర్పడుతున్నారు? రోజుకి నాకు డివోర్స్ కావాలి, నాకు తలాక్ కావాలి. దాని వెనకాల మీరు స్టడీ చేస్తే ఎంతో పెద్ద కార్యం ఏం చేసి ఉండరు, పెద్ద పాపం, పెద్ద తప్పు, అపరాధం చేసి ఉండరు. ఎవరైనా సరే, ఆ భర్త అయిన భార్య ఏదో చిన్న విషయం అయ్యి ఉంటుంది, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉంటుంది, అవన్నీ జరుగుతుంటాయి. ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కక్ష పెట్టుకొని ఏం చేస్తారు, నాకు విడాకులు కావాలని కోర్టులకి తిరుగుతున్నారు. కోర్టు కనుక జరుగుతుందా లేదా? అలాగే తిరుగుతున్నా అంటే నేను ఒక సంఘటన చెప్పాను. అదే విధంగా గొడవలు జరుగుతాయి. గొడవలు వెనకాల ఏదైనా బ్యాక్గ్రౌండ్లో స్టోరీ చూసుకుంటే, ఆ గొడవ ఎక్కడి నుంచి మొదలవుతుంది? మాటల్లో మళ్ళీ ద్వేషము, కక్ష, అసూయ, దానివల్ల కోపం. ఆ కోపం అప్పుడు చూపించకపోయినా అవసరం వచ్చినప్పుడు తీర్చుకుంటున్నాం కోపాన్ని. అవునా? గొడవ మొదలవడానికి కారణం కూడా కోపం, ద్వేషానికి కారణం కోపం, అసూయకి కారణం కోపం. అంటే ఒక కోపం వలన మనం ఎన్నో మహాపాపాలు గురైపోతున్నాం. సో ఆ కోపాన్ని దిగిమింగితే గొడవే ఉండదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒక విశ్వాస యొక్క గొప్ప లక్ష్యం ఏమిటంటే, కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు, అదుపులో పెట్టుకుంటాడు, దిగి మింగుతాడు. ఆ కోపం వల్ల నలుగురికి హానికారం కలిగించే సోదర మహర్షులారా, అయితే కోపం ఎందుకు వస్తుంది? ఈ కోపం అనేది శైతాన్ యొక్క లక్షణం. శైతాన్ యొక్క ప్రభావం మన జీవితంలో ఉందనుకోండి, ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోలేము. శైతానికి కావాల్సిందే కదా ఏంటి? భార్య భర్తల మధ్యలో విడాకులు జరగాలి. శైతానికి ఎక్కువగా ఇష్టపడే ఏదైనా కార్యం ఉందంటే అదే విడాకులు. చాలా ఇష్టపడతారు శైతాన్. ఈ విడాకులు ఎలా కలిగించాలి, ఇద్దరి మధ్యలో గొడవలు ఎలా పెట్టాలి, కుటుంబీకుల మధ్య తగాదాలు ఎలా ఏర్పరచాలి, ఇవన్నీ ట్రై చేస్తున్నాడు ఎవరు? శైతాన్. సో కోపం రావడం యొక్క లక్షణము శైతాన్ లక్షణం. మీ వ్యవహారంలో మీరు కోపాన్ని దిగమించడం లేదు, దాన్ని తక్కువగా చేసుకోవట్లేదు, అదుపులో పెట్టుకోవట్లేదు, కంట్రోల్లో లేరంటే అర్థం ఏంటంటే శైతాన్ యొక్క ప్రభావం మీద పడుతుంది. దూరం ఏం చేయాలి? ఏ విధంగా కోపాన్ని దూరం చేయాలి? కంట్రోల్లో ప్రవర్తకాలు ఏమన్నారంటే, ఎప్పుడైతే మనిషికి కోపం వస్తుందో, ఆ కోపం ఏ విషయం వలన వచ్చింది దాన్ని మర్చిపోవాలి, లేకపోతే ఆ ప్లేస్ చేంజ్ చేసేయాలి. ఇక్కడ నేను ఉంచున్నాను, సంభాషణ చేస్తున్నాను, వ్యవహారం జరుగుతుంది, ఆ వ్యవహారాన్ని అక్కడే ఆపేయాలి, ప్లేస్ చేంజ్ చేసేయాలి, డైరెక్షన్ చేంజ్ చేసేయాలి, లేకపోతే సందర్భం చేంజ్ చేసేయాలి. పడుకుని ఉంటే లేవాలి, లేచి ఉంటే పడుకోవాలి, లేకపోతే కూర్చోవాలి. డైరెక్షన్, ప్లేస్ చేంజ్ చేస్తే కోపం అనేది కంట్రోల్ అవుతుంది.
ప్రవక్త గారు నేర్పించారు. కూర్చుని ఉన్నారు పాపం వచ్చిందా నిలబడండి అన్నారు, నిలబడి ఉన్నారు పాపం వచ్చిందా కూర్చోండి అన్నారు, కూర్చుని ఉన్నారు పాపం వచ్చిందా పడుకోండి అన్నారు. లేకపోతే ఆ డైరెక్షన్ మొత్తానికి ఆ ప్లేస్ చేంజ్ చేసి ఆ సందర్భం రాకుండా చూడండి. ఈ విధంగా పాపాన్ని మనము దిగిలించగలుగుతాం. పాపాన్ని అదుపులో పెట్టుకోవాలంటే ప్రవక్త గారు చెప్పిన ఫార్ములా మంచి ట్రిక్స్. అదేవిధంగా ఇంకా తగ్గట్లేదు పాపం, అప్పుడు ఏం చేయాలి? వజూ చేసుకోవాలి. వజూ చేసుకోవాలి. ప్రవక్త గారు ఏమన్నారంటే శైతాన్ యొక్క కారణం వలనే, శైతాన్ యొక్క ప్రభావం వలన పాపం వస్తుంది మనిషి. అయితే శైతాన్ మనకు దూరంగా ఉండాలని మనం ఏం చేయాలి? వెంటనే వెళ్ళి వసూ చేసుకోవాలి. ఇవన్నీ ప్రవక్త గారు నేర్పించిన ట్రిక్స్ మనం ఉపయోగించుకోవట్లేదు, అందుకే జీవితంలో మనశ్శాంతి లేదు మనకి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి, పెద్ద కష్టమైన కార్యం ఏం లేదు. పాపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్లేస్ చేంజ్ చేసేయాలి, డైరెక్షన్ చేంజ్ చేసేయాలి, లేకపోతే వెళ్ళి వసూలు చేసుకోవాలి. దానికైనా ఈజీ మెథడ్ ఏంటంటే ఎప్పుడైతే పాపం వస్తుందో అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని పలకాలి. ఏమైనా కష్టమైన కార్యమైంది, పాపం వచ్చిందా నీకు? శైతాన్ వలన పాపం వస్తుంది. దానికోసం కంట్రోల్, శైతాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? దైవ శరణం వేడుకోవాలి. మనం వల్ల నాకు శైతాన్ యొక్క కీడు నుండి రక్షించు. ఇప్పుడు ఏమని చెప్పాలి? అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఇవన్నీ ట్రిక్స్ ప్రవక్త గారు నేర్పించారు. ఇవన్నీ మన జీవితంలో, మన లైఫ్ స్టైల్లో మనం ఇన్వాల్వ్ చేసుకుంటే, ఫాలో చేసుకుంటే గొడవలే జరగవు, విభేదాలు ఉండవు, తగావాదాలు రావు. కానీ ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో చేయట్లేదు మనం. శైతాన్ యొక్క ప్రభావం మన జీవితంలో ఉంది కాబట్టి మనశ్శాంతి లేకుండా కుటుంబీకుల జీవితం నడుస్తుంది. గొప్ప లక్షణం ఏంటంటే విశ్వాస యొక్క గొప్ప లక్షణం, పాపం వచ్చినప్పుడు పాపాన్ని దిగిమింగాలి, పాపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆ శైతాన్ ప్రభావం నలుగురు మీద పడకుండా చూడాలి. ఎందుకంటే ఈ పాపం వల్లనే కుటుంబ తగావాదాలు, డివోర్స్ తీసుకోవడము, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. గొడవలు, బిజినెస్ పార్ట్నర్షిప్ మధ్యలో చిన్న చిన్న గొడవలు, డిస్ప్యూట్స్ వస్తాయి. మొత్తానికి బిజినెస్ మానేసుకుంటారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే చిన్న చిన్న విభేదాల వల్ల ఎన్నో సంవత్సరాలు మాటలు మానేస్తారు. అవునా కాదు? అక్క చెల్లితో మాటలు మానేసింది, అన్నయ్య తమ్ముడితో మాటలు మానేశాడు. ఇప్పటి వరకు అతను మరణించిన వెళ్ళి జనాజా వెళ్ళి చూడడానికి లేదు, వెళ్ళట్లేదు. అతని ఆ జనాజా వెయిట్ చేస్తున్నారు. గురువు గారు జనాజా చదివించాలని, జనాజా నమాజ్ చదివించాలని వెయిటింగ్ చేస్తుంటే, ఎందుకయ్యా వెయిటింగ్ అంటే ఇంకా తమ్ముడు రాలేదు. ఎందుకు రాలేదు, ఏమైందంటే మొత్తం స్టోరీ చెప్తాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే పెద్ద ఏమీ ఉండదు. ఏంటంటే అతని మనస్సులో ఆ కోపం వల్ల పెంచుకున్న కక్ష, ద్వేషము, అసూయ మూలంగా అతను దూరం అయ్యాడు. ఈ విధంగా జరుగుతుంది సమాజంలో. చిన్న చిన్న విభేదాల కారణంగా బంధువులు దూరం అయిపోతున్నారు, బంధుత్వాన్ని విడగొడుతున్నారు. కారణం ఏంటి? కోపం, ద్వేషం, అసూయ. కాబట్టి సోదర మనుషులారా, విశ్వాసం యొక్క గొప్ప లక్షణం ఏంటంటే కోపం వచ్చినప్పుడు కోపాన్ని దిగిమింగాలి. అదేవిధంగా రెండవ లక్షణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్ ఆఫీనా అనిన్ నాస్. ప్రజలతో వ్యవహరించినప్పుడు వారు ఏదైనా తప్పు చేస్తే, అపరాధం చేస్తే వెంటనే క్షమించేసేయండి, వెంటనే క్షమించేసేయండి. తర్వాత ఆ డిస్ప్యూట్స్ ఇంకా ఎక్కువ పెరగదు. ఆ తగవాదము, ఏదైతే భేదం వచ్చిందో దాన్ని అక్కడే ఆపేయాలి, ఇంకా ఎక్కువగా తీసుకుని. ఎందుకంటే మనం ఎంత లోతుగా డీప్ గా తీసుకుని వెళ్తే గొడవలు అంతా జరుగుతుంటాయి. అవునా కదా? చిన్న గొడవ, చిన్న డిస్ప్యూట్స్ అవుతుంది. ఎంత ఎక్కువ రోజులు ఆ కక్షాన్ని, ద్వేషాన్ని మనసులో పెట్టుకుంటాము, సివిల్ కోర్టు వరకు వెళ్తుంది గొడవ. అవునా కదా? తర్వాత క్రైమ్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రిమినల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు కేసు స్టడీ చేయండి. ఏం లేదు, ఏదైనా రీజన్ ఉంటుందంటే చిన్న రీజన్, కోపం వచ్చింది, కొట్టేశాను, తిట్టాను, తర్వాత కొట్టాను, ఇంకా నా మీద వచ్చి కొట్టడానికి వస్తే తిరగబడి నేను కొట్టాను, అతను చనిపోయాడు. ఇలాగే ఉంటాయి సంఘటనలు. మీరు కేసు స్టడీ చేస్తే ఈ జైల్లో వెళ్ళారు అనుకోండి, ఖైదులతో అడిగారు అనుకోండి, ఎందుకయ్యా జైల్లో ఉన్నామంటే చిన్న గొడవ జరిగిందంటే అతను నా మీద వచ్చాడు, నేను తిరగబడ్డాను, ఏదో అనుకోకుండా అతను నా చేతితో మరణించాడు. కారణం కోపం. కారణం ఏంటి? కోపం. అందుకే కోపం వచ్చినప్పుడు దిగిమింగాలి, కంట్రోల్ చేసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. తర్వాత అతను తప్పు చేసి ఉంటే ఏం చేసేయాలి? క్షమించేసేయాలి. చాలా మంది సారీ కూడా చెప్తారు, వెంటనే సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అతను తప్పు ఒప్పుకుంటున్నాడు కదా. కొంతమంది ఏంటంటే సారీ చెప్పిన తర్వాత, అతను తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా క్షమించరు. అలా కాదు. ఎందుకంటే చూడండి, మనం రోజు ఎన్నో సార్లు తప్పు పనులు చేస్తున్నాం, ఎన్నో మహాఘోరమైన పాపాలు చేస్తున్నాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం ఆశిస్తున్నాం?
అల్లా క్షమించేయాలా అని ఆశిస్తున్నామా లేదు? అదేవిధంగా దైవదాసులు మన ముందు తప్పు చేస్తున్నప్పుడు వారు సారీ చెప్తే వెంటనే యాక్సెప్ట్ చేసి క్షమించేసేయాలి. ఇది విశ్వాసం యొక్క గొప్ప లక్షణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తగాబున్ అంటున్నారు, వై తఅఫు వ తస్ఫహు వ తగ్ఫిరు ఫఇన్నల్లాహ గఫూరుర్ రహీమ్. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే, ఏదైనా అపరాధం చేస్తే, ఏదైనా క్రైమ్ చేస్తే, లేకపోతే మీకు నచ్చని పని చేస్తే మీరు ఏం చేయాలి? ఇగ్నోర్ చేసేయాలి. చూసి చూడనట్టుగా ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి కదా, దాన్ని చూసి చూడనట్టుగా ఉండాలి, ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే గనక వారి అపరాధాన్ని మన్నించి క్షమించేసి ఉపేక్షించి క్షమించేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా క్షమాశీలుడు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే అల్లాహ్ నిన్ను క్షమించేస్తాడు. సో దైవదాసులు ఏమైనా పొరపాటు చేస్తే మనలో గనక క్షమించే భావన ఉంటే, మనం ఏదైతే పొరపాటులు చేస్తున్నామో, ఏదైతే తప్పు చేస్తున్నామో, ఏదైతే పాపం చేస్తున్నామో అల్లాహ్ మమ్మల్ని క్షమించేస్తాడు. ఎందుకంటే దైవదాసుని మనం క్షమించేస్తున్నాం. సో ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, తగావాదాలు, విభేదాలు ఇవన్నీ రాకుండా చూసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి, సుఖంగా బతకాలి, మనశ్శాంతిగా బతకాలంటే చిన్న చెట్టు ఫార్ములా ఏంటంటే, ట్రిక్ ఏంటంటే, కోపం వచ్చినప్పుడు దిగి నిండండి, ఇంకా ఎక్కువ కోపం వచ్చినప్పుడు క్షమించేయండి. అప్పుడు మనశ్శాంతిగా బతకవచ్చు అన్నమాట. సోదర మనుషులారా, తర్వాత మూడో గుణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారు? వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఇక్కడ ముహ్సిన్ అంటే ఏంటి? ఉత్తమంగా వ్యవహరించాలి, సత్ప్రవర్తనతో మెలగాలి, మంచి క్యారెక్టర్తో మెలగాలి. మంచి క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్, ఉత్తమ వ్యవహారం. ఇక్కడ ఒక సంఘటన చెప్తాను. ఇమాం బైహఖీ రహిమహుల్లా పుస్తకంలో ఈ విధంగా ఒక సంఘటన చెప్తున్నారు. అలీ బిన్ హుసైన్ రహిమహుల్లా, అంటే అలీ హుసైన్ రదియల్లాహు అన్హు యొక్క కుమారుడు అలీ బిన్ హుసైన్ రహిమహుల్లా దగ్గర ఒక బానిస పని చేసేది. అతను బానిసను నా కోసం తాగి నీరు తెచ్చి పెట్టమ్మా, నేను వజూ చేసుకోవాలి అన్నారు. ఏమన్నారు? వజూ కోసము పల్లెంలో ఏదైనా పాత్రలో నీరు తెచ్చిపెట్టు, నేను వజూ చేసుకోవాలి అని బానిసతో చెప్పాను. ఆ బానిస తెచ్చింది, పల్లెంలో పాత్రలో నీరు తెచ్చింది వజూ కోసం. తెస్తుండగా ఏమైందంటే కింద పడిపోయింది, చేజారి కింద పడింది. అప్పుడు మట్టితో తయారు చేసిన పాత్రలు కదా, మట్టితో తయారు చేసినవి ఉపయోగించుకునేవారు. కింద పడిన తర్వాత విరిగిపోయాయి. విరిగిపోయిందంటే ఇతనికి కోపం వచ్చింది. నేను ఏం చెప్పాను బానిసతో? వజూ కోసం నీరు తేమా, నేను వజూ చేసుకోవాలని ఆజ్ఞాపిస్తే ఆవిడ తెస్తూ ఏం చేసింది? ఆ ఏ పాత్రలో అయితే నీరు తీసుకుని వస్తుందో అది కింద పడిపోయి విరిగిపోయింది, మొత్తం నష్టమైపోయింది. ఇతనికి కోపం వచ్చింది. ఆవిడకి ఖురాన్ ఆయత్ తెలుసు, ఇదే ఆయత్ చదివింది అతని కోపం వచ్చింది. ఎందుకంటే ఫేస్ ఇంప్రెషన్ అంతా చెప్పేస్తుంది. అతని కోపం వచ్చేసింది. నేను అంత నష్టం చేసింది కదా, ఈవిడ వల్ల నష్టం కలిగింది, నాకు కోపం వస్తున్నప్పుడు ఆవిడ ఏమందంటే వల్ కాదిమీనల్ గైద్ ఆయత్ చదివింది. ఆవిడ ఎవరు? బానిస చదివింది ఆయత్. వల్ కాదిమీనల్ గైద్. అతనికి కోపం వచ్చినప్పుడు ఈ ఆయత్ విన్న తర్వాత, ఆ బానిస నోటి ద్వారా ఈ పలుకు విన్న తర్వాత వల్ కాదిమీనల్ గైద్. విశ్వాస యొక్క లక్ష్యం ఏమిటంటే కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుంటారు, కోపాన్ని దిగుమింగుతారు. అతని కోపం చల్లారిపోయింది. అలీ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు యొక్క కోపం ఏమైంది? చల్లారిపోయింది. అతను దిగిమింగాడు కోపాన్ని. ఆయత ఎవరు చదివారప్పుడు? ఆ బానిస చదివింది. అంతేకాదు, అక్కడ కోపం చల్లారిన తర్వాత ఆవిడ తర్వాత రెండో ముక్క చదివింది, వల్ ఆఫీనా అనిన్ నాస్. విశ్వాసి యొక్క ఇంకో లక్ష్యం ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే క్షమించేస్తారు. ఆయన ఏం చెప్పారు తెలుసా? ఓ బానిసా, నేను నిన్ను క్షమించేశాను. అంతేకాదు, ఆవిడ తర్వాత చెప్పింది, తర్వాత ముక్క అల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఎవరైతే ప్రజలతో ఉత్తమ వ్యవహారంతో మెలుగుతారో వారిని అల్లాహ్ సుబ్హానహు ఇష్టపడతాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? నేను నిన్ను క్షమించేశాను. అంతేకాదు, ఈ ఆయన ముక్క విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే నీకు స్వేచ్ఛ కూడా ప్రసాదించను, వెళ్ళిపో, బానిసత్వం ఉండాల్సిన అవసరం. చూసారా? ఈ విధంగా మన సలఫే సాలిహీన్ యొక్క జీవితం మన కోసం ఒక ఆదర్శం. వాళ్ళని రోల్ మోడల్ కింద తీసుకోవాలి. ఆవిడ బానిస, కానీ ఆవిడకి ఖురాన్ ఆయత్ తెలుసు. ఏ ఆయత్ ద్వారా అయితే నేను నా ప్రసంగాన్ని ప్రారంభించాను, అదే ఆయత్ చదివింది. అక్కడ
ఒక ముక్క చదివితే పాపం చల్లారింది, రెండో ముక్క చదివితే క్షమించేశాడు, ముక్క మూడో చదివితే మొత్తానికి నీకు స్వేచ్ఛ ఇచ్చేశాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. సోదర మహర్షులారా, నేను చెప్పబోయే కాన్సెప్ట్ అసలు ఏంటంటే, మ్యారీడ్ లైఫ్లో పెళ్లి జరిగిన తర్వాత ఎక్కువగా భార్య భర్తలు కలిసిమెలిసి ఉంటారు. చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి, చిన్న చిన్న పొరపాటు భార్య చేస్తుంది, ఒక్కొక్కసారి భర్త కూడా చేస్తారు. చిన్న చిన్న పొరపాటు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాస యొక్క లక్షణం ఏంటి? ఏం చేయాలండి? కోపం వస్తుంది. పొరపాటు జరిగినప్పుడు భార్య ఏదైనా పొరపాటు చేస్తే కోపం రావడం పౌరుషం, అంతే కదా, కోపం వస్తుంది. ఏం చేయాలి? విశ్వాస లక్షణము దిగి మింగాలి, కంట్రోల్ చేసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. తర్వాత ఇంకా తప్పు చేసింది, మళ్ళీ ఒకసారి ఇగ్నోర్ చేసేసారు, మళ్ళీ తప్పు చేసింది భార్య, లేకపోతే మళ్ళీ తప్పు చేశాడు భర్త, మళ్ళీ ఏం చేయాలి? ఇగ్నోర్ చేసేయాలి, క్షమించేసేయాలి. మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నారు, ఏం చేయాలి? ఉత్తమ వ్యవహారంతో మెలగాలి, మంచి క్యారెక్టర్తో మెలగాలి. ఎందుకంటే ప్రవక్త గారు ఏమన్నారంటే, అక్మల్ ముమినీన ఈమానన్, మీ విశ్వాసం పరిపూర్ణం ఎప్పుడు అవుతుంది తెలుసా? ఖియారుకుం వ ఖియారుకుం లినిసాయి అహ్సనుహుం ఖులుకన్. మీ ఉత్తమ పరివర్తనతో, సదివర్తనతో మీ భార్యతో, మీ ఇల్లాలితో జీవితం గడిపితేనే మీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది. అబ్బాబా, ఒక హస్బెండ్ యొక్క ఈమాన్, విశ్వాసం ఎలా పరిపూర్ణమవుతుందండి? మన కంప్లీట్ ఈమాన్ ఎప్పుడు అవుతుంది? ఈమాన్ కంప్లీట్ అవుతుంది మన వ్యవహారం, మన క్యారెక్టర్, మన వైఫ్ ఎలా ఉండాలి? మంచిగా, గుడ్ క్యారెక్టర్. ఆవిడ పొరపాటు చేస్తే క్షమించే, కోపం వస్తే కోపాన్ని దిగి మింగాలి, ఇంకా మంచి పరివర్తనతో భార్యతో మెలగాలి. ఇదే విధంగా భార్య కూడా భర్తతో అదే విధంగా మెలగాలి. భర్తతో పొరపాటు జరిగితే క్షమించేయాలి, ఇంకా పొరపాటు మీద పొరపాటు ఇంకా చేస్తూనే ఉన్నాడంటే ఉత్తమ వ్యవహారంతో అతన్ని మార్చే ప్రయత్నం చేస్తారు, అతని హితబోధన చేస్తుంటారు. ఆమె తప్పు చేస్తే ఇతను హితబోధన చేయాలి, ఇతను తప్పు చేస్తే ఆమె హితబోధన చేయాలి. ఈ విధంగా జీవితం గడిపితే ఎలాంటి తగాబాధలు రావు, ఎలాంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రావు, డివోర్స్ తీసుకునే పరిస్థితి రాదు. మాట మాటికి ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తుంటారని ప్రతి ప్రసంగంలో ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తానంటే, డివోర్స్ తీసుకున్న తర్వాత రాబోయే జీవితకాలం నరకంలా మారిపోతుంది. డివోర్స్ తీసుకోవడం బాగానే ఉంటుంది, అలిమనీ వస్తుంది, తిరిగి మనకి డబ్బు ఇస్తున్నాడు, కడుతున్నాడు, గవర్నమెంట్ కూడా ఎవరైతే జడ్జిమెంట్ కూడా ఏమొస్తుంది, ఆవిడకి డివోర్స్ ఇచ్చిన తర్వాత ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఇస్తూనే ఉండాలి, హ్యాపీగా అనుకుంటాం. కానీ భర్త లేకుండా జీవితం ముందు చూసారా నరకంలో. అదేవిధంగా ఒక పెళ్లి జరిగిన తర్వాత డివోర్స్ ఇచ్చేసాడు అనుకోండి మొదటి భార్యని, రెండో పెళ్లి కోసం ఆలోచించాలి. అతను ఇష్టపడరు, నిజంగానే మనస్ఫూర్తిగా రెండో పెళ్లి జరగదు, ఎవడు చేసుకోడు. ఎందుకంటే మొదటి భార్యకి ఇచ్చిన ప్రేమ, అనురాగము రెండో భార్యకి ఇవ్వలేడు. ఆ పరిస్థితి రాకూడదు. జీవితం సుఖంగా ఉండాలి, మనశ్శాంతితో బతకాలి, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉండాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరిచిన ఈ మంచి 3 లక్షణాలు, గొప్ప లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ గొప్ప లక్షణాల గురించి అయితే ప్రస్తావించాడో దానిపై చివరి శ్వాస వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.